పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. విప్పసారా విప్ప ప్రొడక్ట్స్‌ని అది కేవలం ఆ పరిధి మట్టుకే ఉంచండి. గిరిజనులంటే ముఖ్యంగా ఆదివాసీలంటే మా కడుపున పుట్టిన పిల్లల కంటే కూడా చాలా ప్రేమ మాకు. ఒక విప్పసారాన్ని విప్ప పువ్వుని పెట్టి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్నంతా మత్తులో ముంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాన్ని సహించేది లేదు, యాక్సెప్ట్ చేసేది అంగీకరించేది లేదు. ఇంకో గంటగా చనిపోతున్న చివరి నిమిషం వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా విప్ప ఉత్పత్తులకు సంబంధించి ఖచ్చితంగా పక్కన పెట్టాలి, అది స్థానికంగా పెట్టాలి. దాంతో పాటుగా గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి అనేక తేనె దగ్గర నుంచి ఇంకా అనేక కూరగాయల దగ్గర నుంచి ఆకాశవాయు పంటల దగ్గర నుంచి ఇంకా అటవీ ప్రాంతాల్లో దొరికే అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇంకా వాటిని ప్రమోట్ చేయండి. ఐటీఐడిఏల ద్వారా వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఈయనెవరు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అట. ఇతరేం మాట్లాడుతున్నారు? 5,000 ఏళ్ల చరిత్ర ఉంది దానికి ఉత్పత్తులకు సంబంధించి. వాటిని మార్కెటింగ్ చేసట, బ్రాండ్ వాల్యూ పెంచాలట. మరి ఈయన ఇప్పుడు ఏ రోజు కూడా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పాడి ఉత్పత్తులు కానివ్వండి, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి ఉత్పత్తులకు సంబంధించి కానీ, కోళ్ల ఫారంకి సంబంధించి కానీ, కోడిగుడ్లకు సంబంధించి కానీ, లేకపోతే మత్స్య శాఖకు సంబంధించినటువంటి ఏ రోజు చేపల చెరువులో చేపల కుంటలో ఒక చేపను వదిలినటువంటి చరిత్రే లేదు ఈయనకి. ఈయన మాత్రం ప్రజల్ని మత్తులో ముంచుదాము, మత్తులో ఊగిద్దాము అనేటువంటి ఉన్నది. పాలక వర్గాలు ఉపాధి మార్గాలు ఇవ్వకపోగా మత్తులో జోగొడదామని చూస్తూ ఉన్నారు. మత్తు పదార్థాలు, మత్తు పానీయాల్లో జోగొడదామని చూస్తున్నారు. దీన్ని సహించేది లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 29 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాలు ఉన్నాయి. అందులో కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు. నేను ఎరుగుదును, వాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళని గౌరవిస్తూనే ఈ డెకాయిడ్ బ్యాచ్లు, దొంగల ముఠాలకు సంబంధించి సహించేది లేదు. ప్రజల్ని మత్తులో జోగొడదాం, డ్రగ్స్లో ముంచగొడదాం అనేటువంటి వేళని ప్రాణం పోయినా సరే సహించేది లేదు, ఇచ్చేసేది లేదు. ఒక బీసీ బిడ్డగా, ఒక చాకలి బిడ్డగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మీరు ఏ గ్రామాన్నైనా, ఏ డివిజన్, కార్పొరేషన్లు అయితే ఏ డివిజన్ అయినా తీసుకోండి, మున్సిపాలిటీలు అయితే ఏ వార్డునైనా తీసుకోండి, గ్రామ పంచాయతీలు అయితే ఏ గ్రామ పంచాయతీనైనా తీసుకోండి. ఇప్పటికీ 50 నుంచి 70 మంది తాగి చనిపోయినటువంటి భార్యలు, ఆడబిడ్డలే ఇవాళ పెన్షన్లు తీసుకున్నటువంటి, వితంతు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళలో 100కి 50 నుంచి 70% పైగా ఉన్నారు. నేను అంటాం కాదు, మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. మీరు ఎలా విప్ప పువ్వుని, విప్పసారాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తారు? దాన్ని స్థానిక ఉత్పత్తిగా ఉండనివ్వండి. గిరిజనులకు సంబంధించి దాన్ని లోకల్ చేయండి. ఒకటి కూడా పాడబడతారు. దొరలదా విప్పసారా ఎవడరా? దొరవడరా? వాళ్ళేదో కొండ దొరలు, వాళ్ళేదో లోకల్గా చేసుకొని తాగుతారు. ఎవరు దొరలు? పేదలు, గిరిజనులు ఈ దేశంలో అత్యంత పేదలు. ఆదివాసీలు ఇంకా మరింత పేదలు. నాగరిక సమాజానికి ఇంకా పెద్దగా దూరంగా ఉన్నారు. ఇంకా చాలా గిరిజన గూడాలు, ఆదివాసీ గూడాల్లో ఈ రోజుకి కరెంట్ లేదు, ఫ్లోరైడ్ రహిత మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. కారణాలు ఏవైనా కానీ రోడ్లు లేవు, కరెంట్ లేదు, టీవీలు లేవు, ఏసీలు లేవు, కూలర్ లేవు, వెనకబడి ఉన్నారు. ఆయన ఇంకేం చెప్తున్నాడు? జడ్చర్ల ఎమ్మెల్యే ఏ రోజు వ్యవసాయ రంగాన్ని, కంపెనీలు పెట్టడం కానీ, పారిశ్రామిక రంగాన్ని, ఇంకొక రంగాన్ని ఏ రోజు ఆయన మాట్లాడింది లేదు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో, ములుగు జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల ఎప్ప చెట్లు ఉన్నాయట. అబ్బా! సో వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి ఏ రోజు పండ్లు ఫలాలకు సంబంధించి ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే పండ్లు ఫలాలు తినాలి. రోజుకి మెడికల్ సైన్స్ చెప్తుంది 200 గ్రాముల నుంచి 350 గ్రాములు పైన తింటే మంచిది అనేది ఆరోగ్యానికి మంచిది. రోగాలు రుచులు రాకుండా హెల్దీగా ఉంటారు. హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు అది రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. ప్రజల యొక్క కుటుంబాల యొక్క జీవన ప్రమాణం పెరిగినప్పుడు తద్వారా రాష్ట్రాలు, దేశం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. నేను పండ్లు ఫలాల తోటలకు సంబంధించి ఏ రోజు మాట్లాడింది లేదు ఈ అనిరుద్ధ్ రెడ్డి. సో ఇదొక దొరల పరిపాలనలాగా మనకు కనిపిస్తూ ఉంది. ఎకరం విప్ప తోటతోనే పెంచితేనంట 3 లక్షల ఆదాయం వస్తట. మరి మామిడి తోటలు, మామిడి తోటలు, జీడిపప్పు, పామాయిలు, ఇంకా అనేక రకాల, ప్రపంచంలో 200 రకాలు, భారతదేశంలో 100 రకాల పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని పండించడానికి సంబంధించి ఏ రోజైనా నీ ముఖానికి ఏ రోజైనా చెప్పావా అనిరుద్ధ్ రెడ్డి గారు? వ్యక్తిగతంగా మీరంటే నాకు వ్యక్తిగతంగా లేదు, కానీ విధానపరమైన నిర్ణయాలు కోపం వస్తుంది, కడుపు దొరికిపోతూ ఉంది. ఇంతమందిని ఇప్పటికే 50 నుంచి 70% మంది వితంతువులు పెన్షన్లు తాగినటువంటి భార్యలు చనిపోయి పెన్షన్ తీసుకుంటే మీరు 50 నుంచి 70ని 90 చేద్దామని చూస్తున్నారు. బాధ కలుగుతూ ఉంది. రాష్ట్ర వితంతువుల నిండిపోద్దని భయం కలుగుతూ ఉంది రాష్ట్రాన్ని చూస్తే, మీ వ్యవహారాలు చూస్తే. ఇంకేం చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? 1892లో
మౌర్య యాక్ట్ తెచ్చి ఈ ఇప్ప పువ్వుని నిషేధించారట. అంటే 1892లో స్వతంత్రం రావడానికి ముందే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే దీన్ని నిషేధించారు. మన దేశీయులు కాకపోయినా వాళ్ళే నిషేధించారు. అర్ధరాత్రి స్వతంత్రం తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారంటే వాళ్ళు మీరే, మరొకళ్ళు కాదు. 1892లోనే నిషేధించారంటే ఎందుకు నిషేధించారు? దానివల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని కదా. ఒకడు చెప్తాడు రోజుకి 20 ml నుంచి 30 ml ఎంత తాగితే ఆరోగ్యానికి మంచిదంట. నేను ఈ సవాల్ విసురుతున్నాను. 5 లక్షలు కాదు 10 లక్షల సవాల్. డాక్టర్ల సమక్షంలో మా మేధావులు ఉన్నారు. మీ స్థాయి, మీరు జిల్లా అయితే జిల్లా, రాష్ట్రం అయితే రాష్ట్రం, జాతీయ స్థాయిలో అయితే జాతీయ స్థాయిలో, కాంగ్రెస్ వాళ్ళు కానీ దాన్ని ప్రతిపక్షాల వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి కానీ సవాల్ విసురుతున్నాను. 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు సవాల్. 10 లక్షలు రాస్తాం. కూర్చుందాం రండి మా ఖమ్మం ప్రెస్ క్లబ్కో మీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మని వస్తాం. రోజుకి 20 ml 30 ml తాగినోడు ఆ 20 ml 30 mlతో సంవత్సరం పొడుగుతా మెయింటైన్ చేస్తే మా అండర్లోనే పెట్టుకొని చేస్తాం. మాకు సంబంధించినటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో ఐఎంఏ, స్టేట్ ఐఎంఏ కానీ జిల్లా ఐఎంఏ వాళ్ళతో కూర్చోబెడతాం. వాళ్ళ పర్యవేక్షణలో ఏదో ఒక హాస్పిటల్లో, మీకు నచ్చిన హాస్పిటల్లో మేము ప్రపోజ్ చేస్తాం. అక్కడ పెట్టండి. ఎవడైనా 20 mlతో 30 ml తాగుతున్నాడా? చనిపోయి భార్యలు ముండమోసిందాకా, తల్లిదండ్రులకు కొడుకులేందాకా, భార్య విడో అయిందా, వితంతు అయిందాకా, పిల్లలు సెమీ అర్పణ అయిందాకా నిద్రపోవట్లేదు. అందుకోసం దీన్ని సహించేదే లేదు, ఓకే చేసేదే లేదు. లక్షల కోట్ల ఆదాయం వస్తుందట. దానికోసం ముందుకెళ్ళాలట. మౌర్య యాక్ట్ పేరుతో 1892లోనే రద్దు చేస్తే 2026లో మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? 180 190 సంవత్సరాలు 200 సంవత్సరాల ముందే దీన్ని నిషేధించారంటే దీని యొక్క ఏమైంది? సో ఇది పరిస్థితి. సో వితంతు పెన్షన్లకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇస్తున్నారు వితంతు పెన్షన్లు? రాష్ట్రం బాగుండాలనే కదా. అంటే భర్తలను చంపేసి భార్యలకు వితంతు పెన్షన్లు ఇస్తారా? కళ్ళలో ఏంటది, నోట్లో కారం పోసి కళ్ళ మీద నీళ్లు దూడిసినట్టు చందంగా ఉన్నది. ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గు శనం లేకుండా పాలకవర్గాలు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. అందులో మాట్లాడిన వాళ్ళకి సంబంధించి ఆల్కహాల్ డిడక్షన్ సెంటర్స్ ఏదైనా పెట్టారా? డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తగ్గించేటువంటి కార్యక్రమం ఎవరైనా పెట్టారా? మీ బతుకులకి అదేం లేదు. ఇంకేం చెప్తున్నారు వీళ్ళు? మెక్సికోలో అగవే అనేటువంటి మొక్కతోని టెకీలా అనే దాన్ని తయారు చేస్తే 2.34 లక్షల కోట్ల ఆదాయం వస్తుందట. ఇది ఒక బ్యాక్వర్డ్ కంట్రీ, వేస్ట్ ఫెలో కంట్రీ ఇది. చైనాలో జొన్నలు గోధుమలతో తయారు చేసే ఎకాతం అంటే 2.26 lakhs ఆదాయం వస్తుందట. మరి చైనాలో ఆల్కహాల్ డిడక్షన్ సెంటర్స్, జనరల్ కమ్యూనిస్ట్ దేశాలంటే పేదరికం ఉంటుంది. ఆడ ఇవాళ కమ్యూనిస్ట్ దేశం అనలేం చైనాని. ఎందుకంటే 70 నుంచి 90% మార్కిస్ట్ విశ్లేషకులే చెప్తాను, 70 నుంచి 90% ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి నేను నాయకులతో మాట్లాడినప్పుడు, స్టేట్ టు నేషనల్ లీడర్స్తో మాట్లాడినప్పుడు, మేధావులతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. సో వాళ్ళుగా పెట్టుబడిదారులు అంతకంటే వాళ్ళ నుంచి మనం ఈ దేశాన్ని లేకపోతే వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేస్తారని అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. పచ్చకామెరలోకి లోకం అంతా పచ్చ కనపడ్డ చందంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి పచ్చకామెరలు వచ్చినట్టుగా మనకి ఈ సందర్భంగా కనపడతా ఉంది. స్కాట్లాండ్లోనంట స్కాచ్ విస్కీ ద్వారా 56,000 కోట్ల వ్యాపారం జరుగుతుందట. స్కాట్లాండ్ ఒక దేశం ఉందా? ఆ దేశం తలసరి ఆదాయం ఎంత? మెక్సికో తలసరి ఆదాయం ఎంత? స్కాట్లాండ్ తలసరి ఆదాయం ఎంత? చైనా అంటే ఇక కమ్యూనిజం నుంచి 70 నుంచి 90% ప్రైవేట్ పెట్టుబడులకి వెళ్ళింది. సో వాళ్ళ నుంచి, పెట్టుబడిదారుల నుంచి మేమేమీ ఆశించట్లేదు. సో ఇప్పుడు జరిగే యుద్ధాలు కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి కదా. ఇప్ప పువ్వుని లేకపోతే ఇప్ప సారాన్ని బ్రాండింగ్ చేస్తే 2-3 లక్షల కోట్లు ఆదాయం వస్తాట. దీని అంతర్జాతీయ స్థాయిలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పసుపుతాళ్ళు, మంగళసూత్రాలు తెంపడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి వీళ్ళని పంపిస్తే సిగ్గు శరం లేకుండా అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాల వీళ్ళకి, సిగ్గు శరం లేదు. అమెరికాకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అమెరికాకి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పారట. మరి ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అమెరికాలో. సిగ్గుసర ఉంది, అది ప్రస్తావించారా? ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్స్ పెడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మాట్లాడిన బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ని పెట్టమని చెప్పారా ఏ రోజైనా? అధ్యక్ష చెప్పారా? ఇంకా దీంట్లో ఏముంటాయట? యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయంట. పాము విషం, తేలేశం నుంచి కూడా వ్యాక్సిన్లు తయారు చేసే కార్యక్రమం, దాని నుంచి కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు ఉపయోగపెట్టే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది. అంత మాత్రాన పాముని తీసుకొచ్చి, తేళ్లను తీసుకొచ్చి ఇళ్లలో పెంచుకోము. అది వేరే సంగతి.
మీరు అంతకంటే డేంజర్. పాము గాని, తేలు గాని ఒకసారే కుడతాయి వాడి జీవిత కాలంలో. ఆ కుట్టిన తర్వాత బయటికి పోతున్న గ్యారంటీ లేదు. ఎందుకంటే తేలినైతే ఖచ్చితంగా చంపేస్తారు. పాము ఏమైనా రాళ్ళకట్లల్లో కన్నాలలో దూరితే చెప్పలేం కానీ ఖచ్చితంగా దాన్ని కూడా చంపేస్తారు. సో కానీ మీరు పెట్టేటువంటి స్లో పాయిజన్ లాగా 2 ఏళ్లకో, 5 ఏళ్లకో, 10 ఏళ్లకో చంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విప్పసారా ఉత్పత్తుల్ని తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో అంగీకరించే పేరు లేదు. ఇంకా దానికంటే ఇందిరమ్మ విప్పసారా అని పేరు పెడతారట. ఎడిపోతున్నాయో. సో అట్లా తయారయ్యారు మీరు. మీరు మీ అసెంబ్లీలో కూర్చొని మీకు అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలా? ప్రజలకు నష్టం చేసే బిల్లు చేస్తూ ఉన్నారు. మీరు ఉన్నన్ని రోజులు, తిరిగినన్ని రోజులు ఆ నెల జీతాలు తీసుకోండి మిగతా పేద రాష్ట్రాల్లాగా. తెలంగాణలో 29 రాష్ట్రాల కంటే జీతాలు ఎక్కువ తీసుకుంటే మీకు తెలియట్లా. డబ్బులు పెట్టడం ఇది బిజినెస్ అయిపోయింది రాజకీయాలకు సంబంధించి. ఇప్ప పువ్వు కేకులు చేయాలట, ఐస్ క్రీములు చేయాలట, జ్యూసులు చేయాలట, చాక్లెట్లు చేయాలట, ఎనర్జీ డ్రింకులు చేయాలట. అసలు తాటికల్లు, ఈతకల్లునే అందులో తీసేసి ఆల్కహాల్ తీసేసి నేరా పెట్టమంటున్నాం. వీళ్ళు విప్పసారాకి సంబంధించినటువంటి విప్ప ప్రోడక్ట్లను పెట్టేసి మత్తు పదార్థాల్లోకి నెట్టేసే కార్యక్రమం చేస్తుంది. నేను చెప్తున్నాను, కేకులు, ఐస్ క్రీములు, జ్యూసులు, చాక్లెట్లు, జ్యూసులు, పండ్ల తోటలు, పండ్లు ఫలాలకు సంబంధించిన పండ్ల తోటలు ప్రపంచంలో 200 రకాలు పైగా ఉన్నాయి. భారతదేశంలో 100 రకాలుగా పండ్లు ఫలాలు ఉన్నాయి. ఆ పండ్లు ఫలాల తోటలను పెంచే కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏటీటీకి ఇది ఇచ్చిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ, కేంద్రంలో బీజేపీలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించి. ఇక కేకులు, చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు అంటే ఆల్కహాల్ లేనటువంటి ఎనర్జీ డ్రింకులు పెట్టండి. సో ఇప్పటికే మజ్జిగ తాగండి, లస్సీ తాగండి, పాలు తాగండి, అదేవిధంగా కొబ్బరి బోండం తాగండి. విదేశీ ఉత్పత్తులు వద్దు, స్వదేశీ ఉత్పత్తులని మేము ఒకవైపు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే మీరు రాష్ట్రాన్ని మత్తులో ఉంచే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. సో దానికి ఇంద్రమ్మ పేరు పెట్టాలని గొడవ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు అధికార ప్రతిపక్షాలు వాళ్ళే. నాకు అంటానికి బాధ ఉంది, మీలాంటి పదవులు ఉన్నటోళ్ళు కానీ అంతా అతాను ముక్కలాగా కనపడుతున్నాయి. 2014లో 10,012 కోట్లు వస్తే 2026లో 34,869 కోట్లు వస్తున్నాయట. ఇది 50,000 కోట్ల దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వస్తుంది. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అని చెప్తా ఉన్నారు. అందులో ప్రొహిబిషన్ తీసేసి ఎక్సైజ్ శాఖగా దాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రొహిబిషన్ ఎక్కలేదు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో గతంలో 11,867 కేసులు ఉంటే తర్వాత 18,500 కేసులు అయినాయట. సో ఇదేదైతే ఉందో చీప్ లిక్కర్ గుడుమ్మాని బంద్ చేసేస్తారు. దాన్ని కూడా ఇది లేదు. సో బ్రాండెడ్ కంపెనీలను పెట్టి అమ్మకు దొబ్బి పర్సంటేజ్ దొబ్బడానికి కంపెనీలకు తీసుకొచ్చి కంపెనీలు ఇచ్చే పర్సంటేజ్ తీసుకొని రాష్ట్రం మీద రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఆల్కహాల్కి సంబంధించి రాష్ట్రంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఏ గ్రామాన్నైనా మీరు తీసుకోండి. బస్తీ మీద సవాల్ 12,762 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. 116, 120 దాకా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా కార్పొరేషన్లో ఒక 7, 9 ఉన్నాయి. సరే, ఎన్నికలు జరగనాయి, అట్లా ఉంచండి. ప్రజలు కదా వీళ్ళంతా, ప్రజల ప్రయోజనాల కోసం కదా. మత్తు పదార్థాలతోని, మత్తు పానీయాలతోని రాష్ట్రాన్ని, దేశాన్ని నడపమని భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ కూడా చెప్పలేదు. రండి, బస్తీ మీద సవాల్ రాజ్యాంగ నిపుణులతో చేస్తూ ఉన్నాం. ఒక ఆల్కహాల్ నిషేధ యాక్టివిస్ట్గా చెప్తా ఉన్నాను. సో దీని నుంచి సమాజానికి నష్టం ఉన్నది. విప్ప పువ్వుకు సంబంధించినటువంటి విప్పసారాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్లని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటాం. ఖచ్చితంగా బస్తీ మీద సవాల్. దీని మీద పెద్ద ఎత్తున యాజిటేషన్స్ కూడా సిద్ధమే. మద్యపాన నిషేధాన్ని ఒకవైపు కోరుతూ ఉంటే ఆల్కహాల్ నిషేధానికి సంబంధించినటువంటి ఆల్కహాల్ నిషేధ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో పెట్టాలి. అదేవిధంగా సైకియాట్రిస్ట్ డాక్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్లను పెట్టాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో, ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆల్కహాల్ డ్రగ్స్ డిఅడిక్షన్ సెంటర్స్ని పెట్టి నడిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కూడా దానికి చొరవ చేయాలి. ఇప్పటికే గోవా లాంటి రాష్ట్రం, గుజరాత్ లాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు మద్యపాన నిషేధం చేసి ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందిన కాడికి అప్పలంగా తిందామనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది? ఆయన గతంలో చేసిన ఆయన 7.5 లక్షల కోట్లు, ఇప్పుడున్న ఆయన ఇప్పటికే 3 లక్షల కోట్లు, అంటే 10 నుంచి 11 లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రం ఎట్లా అంటే మా దగ్గరికి రండి, ఎట్లా నడపాలో చెప్తాం. మీరు కాకులను కొట్టి గద్దలు పెట్టినట్టుగా పేదలను కొట్టి ధనికులకి, క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారులకు పెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో. దీన్ని ఎంతటికీ సహించేది లేదు. ప్రజలందరికీ సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ రిలేటెడ్ ఉత్పత్తుల వల్ల, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, పొగాకు ఉత్పత్తులతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఒకవైపు ఆల్కహాల్ వల్ల ₹1 ఆదాయం వస్తే
ఆల్కహాల్ మీద ఖర్చు ఇటు కుటుంబం కానీ అటు ప్రభుత్వం కానీ 13 నుంచి 19 రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా విప్పసారా ఉత్పత్తుల్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రాణం పోయినా సరే దాన్ని అంగీకరించే పరిస్థితి అయితే లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసేది. నేను చెప్తున్నాను, ఆల్కహాల్కి సంబంధించి రోజుకు ఒక వ్యక్తి రోజుకు 100 రూపాయలు మందు తాగితే నెలకు 3,000, సంవత్సరానికి 36,000, 10 సంవత్సరాలకి 3,65,000. ఇవన్నీ ఆ కుటుంబానికి చెందాల్సినవి. మీరు ఖచ్చితంగా తాగి వాడు చస్తే శవాల మీద బొంగుపేలలు ఎరుకునే రకాలు మీరంతా పాలక వర్గాలు, రాజకీయ పార్టీలు అట్లా తయారయ్యారు. సో ఆ విధంగా ఆ వ్యక్తి ఆరోగ్యం పాడుగాటం, డబ్బులు నష్టపోవటం, నైతిక విలువలు కోల్పోవటం, కుటుంబ పరంగా అప్పులు పాల్గాటం, భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేయటం ఉంటుంది. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో అందుకోసం తాగుడు అనేది వ్యసనం. సో అది సమాజంలో ఆల్కహాల్, గుట్కా, గంజాయి, సిగరెట్, డ్రగ్స్ ఇవన్నీ కూడా శారీరక, మానసిక, సాంఘిక, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ జాబ్స్ అది క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా చేయలేరు అనేది రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఆల్కహాల్ సగటున 10 నుంచి 90% మంది తాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆల్కహాల్ అనేది ఒక డ్రగ్, ఇథైల్ ఆల్కహాల్. ఇందులో విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మీరు కానీ నేను కానీ అన్నం తింటాం. సో అన్నం తిన్నప్పుడు దానివల్ల క్యాలరీస్ వస్తాయి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ నుండి మన పని మనం చేసుకోగలుగుతాం. కానీ ఆల్కహాల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏమండు. ఇది బ్రెయిన్లో పోయి కొద్దిసేపు యాక్టివేట్ చేసి ఆల్కహాల్ గురించి చెప్పాలంటేనే వామిటింగ్ వస్తూ ఉంది. కానీ దరిద్రులు వాళ్ళు చెప్పక తప్పటం లేదు. సో అనేక తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ఈ ఆల్కహాల్, డ్రగ్స్ వీటిని తీసుకోవడం వల్ల. ఆల్కహాల్ ప్రధానమైంది. ఒక వ్యక్తి భౌతికంగా, మానసికంగా బానిస అయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో, హ్యూమన్ బాడీకి సంబంధించి వచ్చే శరీరంలో కాలేయము, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ లాంటి ఇవి ఆర్గాన్స్ దెబ్బతినుతుంటే కాకుండా నపుంసకత్వం, కడుపులో క్యాన్సర్లు, కడుపులో అల్సర్లు, విటమిన్ లోపాలు, మానసిక వ్యాధులు, జ్ఞాపకశక్తి, బ్రెయిన్కి సంబంధించిన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఆల్కహాల్ వల్ల. మెదడు ఎంతున్న మెదడు 350 గ్రాములకు పైగా ఉన్నటువంటి మెదడు సుమారు అది మరింత కుచించుకుపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇది వయసు పెరుగుతున్నా కొద్దిగా కనపడతా ఉంటుంది. పొట్ట ఎంత బాన పొట్ట వస్తుంది. వాళ్ళు ఏముండదు, ఉన్నడంటే ఉన్నాడు స్కెల్టన్ లాగా, రోబోలాగా తప్ప ఏం ఉపయోగం ఉండదు. రూపాయి పనిచేయడు. కుటుంబానికి, సమాజానికి భారంగా తయారవుతాడు తప్ప మరొకటి చెప్పలేం. ఇక ఇది 5,000 లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు, 10,000 లోపు ఆదాయం కలిగిన కుటుంబాల్లో ఆల్కహాల్ సో పేదరికంలో మగ్గగొడుతుంది. వీటన్నిటికీ పాలక వర్గాలదే కారణం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రోజువారీ జరిగే రోడ్డు ప్రమాదాల్లో 40 నుంచి 65% పైగా రోడ్డు ప్రమాదాలు ఆల్కహాల్ వల్లనే తెలుస్తూ ఉన్నది. సో ఇది ఒక డిసీజ్. మందు తాగటం అనేది ఆధునిక వైద్య శాస్త్రం, మోడర్న్ మెడికల్ సైన్స్ ప్రకారం ఇది భౌతిక, మానసిక, సాంఘిక వ్యాధి. అంటే బయో, సైకో, సోషల్ డిసీజ్గా దీన్ని మెడికల్ సైన్స్, మోడర్న్ మెడికల్ సైన్స్ చెప్తా ఉంది. సో ఇది పరిస్థితి. సో ఉన్నట్టుండి ఒకసారి మందు బంద్ చేసినప్పుడు శరీరం వనకటం, కళ్ళు తిరగటం, నిద్ర పట్టకపోవడం, చెమటలు పట్టడం, కోపపట్టడం, పిచ్చివాళ్ళగా తయారు కావటం మనం కరోనా టైంలో చూసాం. ఈ కథలన్నీ మీకు తెలుసు. సో ఇది అందుకోసం దీన్ని వద్దంటా ఉన్నాం. సో దాని మీద ప్రాణం కొట్టుకోవడం. అందుకోసం ఫ్యామిలీ పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఫ్యామిలీ రిలాక్సేషన్, గ్రూప్ థెరపీ ఇవ్వాలి, రిలాక్సేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఓవరాల్గా అల్టిమేట్గా ఆల్కహాల్ డీడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. ఆ విధంగా మీరు చెప్పే అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆల్కహాల్ డీడిక్షన్ అంటే డ్రగ్స్ డీడిక్షన్, దేనికైనా బానిసైతే సెల్ ఫోన్ డీడిక్షన్ దాకా ఆ కౌన్సిలింగ్ సెంటర్లో ఏమంటారు సైకాలజీ చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో ఒక 10,000, ఆంధ్రాలో ఒక 10,000 మంది ఉన్నారు. పెట్టండి. మండలానికి ఒకటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆడ తగ్గినప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్లు, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తారు. సో తాగి వాడు మంచాన్ని పడ్డప్పుడు ఎక్కడ పోవాలంటే ఎండి దగ్గర పోవాలంటున్నారు. ఎండి అంటే లివరు డ్యామేజ్, దాన్ని ఆడు ఏదైనా వామిటింగ్ చేసుకుంటాడు. అందుకోసం అక్కడ పంపించాలంటున్నారు. అక్కడ కాదు, సైకియాట్రిస్ట్ డాక్టర్కి ఆ లివర్ డ్యామేజ్ తగ్గడం కోసం, రికవర్ కోసం, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఆల్కహాల్ మానిపించేటువంటి కార్యక్రమం సైకియాట్రిస్ట్ డాక్టర్లు మాత్రమే చేస్తారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సైకియాట్రిస్ట్ డాక్టర్లతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఉత్పత్తులలో పొగాకు ఉత్పత్తులు నిషేధించాలి, అదేవిధంగా ఆల్కహాల్ ఉత్పత్తులను నిషేధించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆల్కహాల్తో పాటు పొగాకు, కైని, పాన్, గుట్కా, పాన్ మసాలా, ఇవి డ్రగ్స్, ఇవన్నీ కూడా మానవ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాయి. క్యాన్సర్ల బారిన పడతా ఉన్నారు. మగవాళ్లలో, ఆడవాళ్లలో ఈ డ్రగ్స్, ఆల్కహాల్ బారిన పడ్డప్పుడు ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల పిల్లలు పుట్టినా కూడా వికలాంగులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు పిల్లలు పుడతా ఉన్నారు. సో టీనేజ్ పిల్లలు ఏదో సరదాగా స్టార్ట్ అవుతున్నటువంటిది ఇది జరుగుతూ ఉన్నది. నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వాళ్ళలోనే ఈ తాగుబోతనం ఎక్కుతుంది. ఈ యొక్క మానసికమైనటువంటి రుగ్మతగా ఉన్నది. సో దీని నుంచి అధిగమించి ముందుకు పోవాలి. దీనివల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే నేను చెప్పాను. సో ఇది పరిస్థితి. సో మద్యపానం, మనం సలహాలు, సూచనలు చెప్పదలుచుకుందంటే మద్యపానం, ధూమపానాన్ని నిషేధించాలి. గుడుంబ
గుడుంబాన్ని దాన్ని తయారు చేసి ఉపయోగించే పదార్థాలపైన ప్రభుత్వం నిషేధం విధించాలి. సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తులు ఏదైతే ఉన్నాయో టీచర్స్, టీచర్ ఛాయిస్, టీచర్ స్పెషల్, టీచర్స్ బ్లూ, టీచర్స్ అర్జిన్, టీచర్స్ 50, డాక్టర్ ఛాయిస్, డాక్టర్ స్పెషల్, ఆఫీసర్ ఛాయిస్ అంటే ఆల్కహాల్ బ్రాండ్ల పేర్లని తొలగించాలి. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ఆయా సంఘాల ఐఎంఏతో సహా టీచర్స్ ఉపాధ్యాయ ఫెడరేషన్లతో సహా దాని మీద ఫైట్ చేయాలి, పేర్లు తొలగించాలని ఆ వైపు అడుగులు వేయాలి. ప్రభుత్వం గౌరవప్రదమైన వృత్తుల పేర్లు తొలగించేలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. మద్యానికి, డ్రగ్స్కి, పొగాకు ఉత్పత్తుల్ని డిమాండ్ తగ్గాలంటే వాటి రేట్లను పెద్ద ఎత్తున పెంచాలి, అందుబాటులో లేకుండా చేయాలి. సో నిషేధం విధించాలి. మొదట వారానికి 2 రోజులు లేకుండా చేయాలి. దాని తర్వాత వారానికి 3 రోజులు అట్లా తగ్గించుకుంటూ మద్యపాన నిషేధం వైపు, ఆల్కహాల్ డ్రగ్స్ నిషేధం వైపు వెళ్ళాలి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద, మద్యపానం మీద నిషేధించే విధంగా పర్మనెంట్గా వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్ డాక్టర్లని ఖచ్చితంగా కనీసం నియోజకవర్గానికి ఒక్కళ్ళనైనా పెట్టే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో ఆల్కహాల్ డీడక్షన్ సెంటర్స్, మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ని పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. ఆ వైపుకు అడుగులు పడాలి. ముఖ్యంగా విప్పసారాకి సంబంధించి ఇప్పటికే 100కి 50 నుంచి 70% మంది ఈ ఆల్కహాల్ బారిన పడినటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అవి భర్తలను కోల్పోయినటువంటి ఆడబిడ్డలు, మంగళసూత్రాలను కోల్పోయినటువంటి ఆడబిడ్డల్ని చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. చూసుకుంటాడు, వృద్ధాప్యంలో చూసుకుంటాడని సంతోషపడి ముద్దు మురిపంతో పెంచినటువంటి కొడుకు కళ్ళ ముందే చనిపోతే తల్లిదండ్రులు ఘోష వర్ణాతీతం. ఇంతమంది ఆ కలకంటి కన్నీరులికినా అంటారు. ఆడపిల్ల కన్నీళ్లు పెడితే ఆ ఇల్లు బాగుపడదని ఇప్పటికీ తెలంగాణ సమాజంలో కానీ భారతీయ సమాజంలో కానీ ఉంది. మరి ఎంతమంది తాళ్ళు దించుతున్నారు? మీరు ఉంటారా? ఆ ఉసురు కొట్టుకోరా? దేవుడు ఒకడు ఉన్నాడు. గరిడేపల్లి సత్యనారాయణ అట్లా ఉంచండి. మా న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థ, న్యూ లక్ష ఆర్గనైజేషన్ అట్లా ఉంచండి. దేవుడు లేడా? మీరు ఆ కళ్ళ ఏమిటి నీళ్ళకే కొట్టుకొని పోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. మీరు మీ పార్టీలు మిగలో ఖచ్చితంగా బంగాళాఖాతంలో, అరేబియా మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో కలిసిపోతారు మీరు. సో అందుకోసం విప్ప పువ్వుతో తయారు చేసేటువంటి విప్పసారాని, విప్ప ఆల్కహాల్ ఉత్పత్తుల్ని దాన్ని అక్కడ గిరిజనులకు సంబంధించి స్థానికంగా ఉంచండి. దాన్ని యూనివర్సల్ చేసి దాన్ని నమ్మి ఇంకా అంతమంది ఆడబిడ్డల తాళ్ళు దించుదామంటే సహించేది లేదు, ఓపిక వహించేది లేదు. ఖచ్చితంగా దీనికి తగిన శాస్తి జరిగిద్దని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తాను. ఖచ్చితంగా మద్యపాన నిషేధం మీద పనిచేసేటువంటి ఎన్జిఓలు కానీ, నెహ్రూజన సంఘాలు కానీ, పౌర సమాజం కానీ, మహిళా సంఘాలు ఆడబిడ్డలకు సంబంధించి చాలామంది పెన్షన్లు తీసుకున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు కూడా భవిష్యత్తు ఉద్యమాల్లో పాల్గొబోతున్నారు. మహిళా సంఘాలు ఇవాళ రేపు ఏదో సినిమా చూసినట్టు కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగా, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగా, లేకపోతే రణవీర్ సింగ్ ఏ సినిమాది దురంధర్ సినిమా పార్ట్ 2 చూస్తున్నారా? మహిళా సంఘాలు అక్కలందరికీ చేతులు జోడించి అడుగుతూ ఉన్నాను. సో నిద్రపోయి ఉంటారు. ఆడబిడ్డల్ని నిద్ర లేపాల్సినటువంటి బాధ్యత ఒక సోదరుడిగా ఉన్నది. ఖచ్చితంగా దాని మీద స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా సంఘాలను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మహిళా సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించి నాన్ పొలిటికల్గా కూడా చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. సో గిరిజనులకు సంబంధించి ముఖ్యంగా ఆదివాసీలు మా కడుపున పుట్టిన బిడ్డలే, అందుకంటే ఎక్కువగానే చూసే ప్రయత్నం చేస్తాం. అవకాశం వచ్చినప్పుడు చూసాం. భవిష్యత్తులో కూడా అట్లాంటి లీడ్ చేసే, అట్లాంటి బాధ్యత వహించి, అట్లాంటి బాధ్యతలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కడుపులో పెట్టుకు చూసుకుంటాం. మేము కేవలం విప్పసారా ఉత్పత్తుల మీదనే నిషేధం విధించామంటున్నాం. ఐటీఐడి ద్వారా సేకరించే చింతపండు, తేనె, ఇతర ఉత్పత్తులు, చాలా ఉత్పత్తులు సేకరిస్తూ ఉన్నారు. మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను చాలాసార్లు, టన్నుల కొద్దిసార్లు ఐటీడీకి వెళ్ళాను. చాలామంది మిత్రులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి తాగిన వాళ్ళు, దానికి దూరంగా ఉండేటోళ్ళ గురించి కూడా నాకు తెలుసు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు ఏజెన్సీలో వాటికి సంబంధించి. సో అందుకోసం మేము గిరిజనులకి వ్యతిరేకం కాదు, విప్పసారాకి ఒక్కదానికి వ్యతిరేకం. గిరిజనులు సేకరించే ఐటీడీఏ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా గిరిజన సహకార సంస్థ ద్వారా సేకరించే కార్యక్రమాలు మిగతాన్ని కొనసాగిస్తూనే విప్పసారాకి సంబంధించి, విప్ప ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఉత్పత్తులకి మేము వ్యతిరేకం తెలియజేసుకుంటూ దీన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ జరిగినా అడ్డుకొని తీరుతామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. ఖచ్చితంగా భవిష్యత్ పోరాటాలకి సిద్ధమవుతాం. అసెంబ్లీలో మీకు అన్ని జీతాలు ఇచ్చి ప్రజల ప్రయోజనాల కోసం చట్టాలు చేయమని, ప్రజల ఉపయోగం కోసం చట్టాలు చేయమని. ₹1 ఆల్కహాల్ ద్వారా 35,000 కోట్ల నుంచి 50,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంది. ఆల్కహాల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మందని చెప్తా ఉన్నారు పెద్దలు. సో మరి అంతమంది తాళ్ళు దించి దాన్ని ఎట్లా నడుపుతారు? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి? ఇప్పటికే 10-11 లక్షల కోట్ల అప్పులోనే అంటున్నారు. మా దగ్గర అని మేము చెప్తాం. సిటీఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ నుంచి ఖచ్చితంగా పనులు వసూలు చేయండి. చాలా ట్యాక్సెస్ వేయచ్చు. మీరు రండి, మా దగ్గర రండి, మేము చెప్తాం. చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు.
అనేక మంది ఆర్థికవేత్తలు ఉన్నారు, అనేక సామాజికవేత్తలు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి మీకు వచ్చేది ఆల్కహాల్ మీద 35,000 కోట్ల నుంచి 50,000 కోట్లే. సో, ఇక దాన్ని 1,00,000 కోట్లు చేసేసి ఆడపిల్ల తాళ్ళన్నీ దించేసి వితంతువుల్ని పెంచే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో మేము ముందుంటాం. ఇప్పటికే భూదాన్ భూములు 1,80,000 ఎకరాలు అవి పంచండి, అందరికీ తలా ఒక ఎకరం, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే. అదేవిధంగా అసైన్డ్ భూములు, ఇతర భూములు ఇంకా సుమారుగా 2 నుంచి 4 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం. 2 నుంచి 5 కోట్ల ఎకరాలు. అందులో ప్రభుత్వ భూములే దాదాపుగా 1/3 నుంచి దాదాపుగా హాఫ్ దాకా ఉన్నాయి. మీకు చేతనైతే వాటిని పెంచే ప్రయత్నం చేయండి. సో, ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాలి తప్పితే దాంతో పాటు అనేక కంపెనీలు పెట్టండి. వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, కోడిగుడ్లు పరిశ్రమ, మత్స్య, చేపల పరిశ్రమ, గొర్రెల మేకల పెంపకం, మాంసోత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు, వాటికి అనుబంధంగా ఇంకా చాలామంది బతుకుతారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తోనే ముందుకెళ్ళాలి తప్పితే మీ రాజకీయ పార్టీ కాబట్టి మీకు మేనిఫెస్టో ఉండదు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఎజెండాని అమలు చేసే కార్యక్రమం చేయండి తప్పితే ఖచ్చితంగా ఆల్కహాల్లో ముంచుతాం, ఇప్పుడు కొన్నటువంటి 35,000 కోట్ల 1,00,000 కోట్ల ఆదాయాన్ని పెంచుతాం అంటే 1,00,000 కోట్ల ఆదాయం ఎట్లా రావాలన్నా పన్నుల ద్వారా మేము చెప్తాం. మా దగ్గర చాలా ఉన్నాయి. చాలామంది ఎకనామిస్టులు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, అనేక మంది మేధావులు ఉన్నారు. వాళ్ళతో కూర్చోబెట్టి మీకు మీ సలహాలు బుక్ రూపేణ ఏమన్నా ఇస్తాం మేము. ఖచ్చితంగా మీరు మమ్మల్ని అడగండి, మేమే ఇస్తాం, మేమే తీసుకొచ్చి ఇస్తాం. సో, అంతే తప్ప ఆల్కహాల్లో ముంచి మేము ఇది చేస్తామంటే కలవదు. ఇక ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఆల్కహాల్లో, డ్రగ్స్లో, పొగాకు ఉత్పత్తుల్లో మగ్గుతూ ఇతర రోగాల బారిన పడుతూ వాడి పేదరికానికి వాడు వెనకబడతానని వాడి కుటుంబం ఇలాగ తయారు చేసి వాడి కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ నిరంతరం ఉంటే మీరు శవాల మీద బొంగుపాయలాలు ఎరుకునే రకంలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే సరికాదు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి. మీరేం పెట్టుబడిదారుల కోసం బ్రాండెడ్లను తీసుకొచ్చి రాష్ట్రాల్లో ముంచి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సహించేది లేదు. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.